My dear students of Navodaya Chalakurti camp, I am Dr. B. Kiran Kumar, working as Assistant Professor of Surgery in Gandhi Hospital, Secunderabad. So, my dear students, నా సొంత ఊరు వచ్చేసి సూర్యాపేట, నల్గొండ జిల్లా. నేను 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకు మన జవహర్ నవోదయ విద్యాలయ చలకుర్తి క్యాంప్లో చదివాను. 11వ తరగతి తర్వాత డాక్టర్ కావాలనే ఒక సదుద్దేశంతో, ఒక గొప్ప ఆశయంతో మా నాన్నగారు ఆ ఆశయాన్ని నాలో కలిగించి 5వ తరగతిలో ఉన్నప్పుడే మా నాన్నగారు నాకు నువ్వు డాక్టర్ అయ్యి పేద ప్రజలకి ఎంతో సేవ చేయాలి అని చెప్పి నాలో ఎంతో ఆసక్తిని, ఒక పట్టుదలని, ఒక మంచి ఉద్దేశాన్ని కలిగించారు. సో ఆయన మాటల మీదుగా నేను కూడా సమాజంలో ఎంతో అవసరం ఉంది, ప్లస్ బీద వాళ్ళకి తగినంత వైద్యం అందటం లేదని చెప్పేసి నేను కూడా తెలుసుకున్నాను. అలాంటి ఉద్దేశంతో 11th క్లాస్లో ఒక సంవత్సరం వేస్ట్ అయినా కూడా నేను మళ్ళీ సూర్యాపేట జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ మళ్ళీ జాయిన్ అయ్యి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. ఒక లాంగ్ టర్మ్ తోటి మళ్ళీ నేను అనుకున్న డాక్టర్ కోర్స్ MBBS ఎట్ KMC వరంగల్ 1996లో నేను సాధించగలిగాను. అది మా అమ్మా నాన్నల ప్రోత్సాహంతో. ఆ సాధించిన తర్వాత MBBS నేను ఎంతో కష్టపడి 2002లో కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత 2003 జనవరి నుంచి అక్టోబర్ వరకు సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్లో కాంట్రాక్ట్ డాక్టర్గా పనిచేశాను. 2012 ఫిబ్రవరిలో హైదరాబాద్లోని కింగ్ కోటి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నేను ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను నా కుటుంబ సభ్యుల గురించి. అక్కడ ఒక 6 నెలలు పనిచేశాను. తర్వాత 2012 సెప్టెంబర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా నాకు ప్రమోషన్ వచ్చింది గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో. సో 2012 సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా నేను గాంధీ హాస్పిటల్ సికింద్రాబాద్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ సర్జరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అలా నిర్వర్తిస్తూ పేద ప్రజలు, నా జిల్లా ప్రజలు, నా స్నేహితులు, నా వెల్ విషర్స్ ఎవరు వచ్చినా కూడా నా నవోదయ పేరు వినగానే మనసు పులకరిస్తుంది. నా నవోదయ ఫ్రెండ్స్ నుంచి వచ్చిన ఎవరు ఎలాంటి ఆపద వచ్చినా కూడా నాకు చేతనైనంత వరకు నేను చేయగలిగినంత వరకు చేస్తున్నాను. ముఖ్యంగా ప్రైవేట్ దవాఖానకు పోయి ట్రీట్మెంట్ చేసుకోలేని పేద ప్రజలకు నా వంతు బాధ్యతగా నేను ఆపరేషన్లు చేస్తూ వారికి తగిన వైద్యం అందిస్తూ ఉన్నాను. సో ముఖ్యంగా మై డియర్ స్టూడెంట్స్, మీకు నేను ఇచ్చే ఒక చిన్న అడ్వైస్ ఏంటంటే, ఇప్పుడు మీకున్న వసతులతో పోలిస్తే నాది సెకండ్ బ్యాచ్ నవోదయలో. మేము చదివేటప్పుడు పాములు, తేళ్ళు, సరైన హాస్టల్ వసతి లేక, వాటర్ లేక మేము నాగార్జున సార్ లిఫ్ట్ కెనాల్లో కూడా పోయి స్నానం చేసిన రోజులు ఉన్నాయి. మాకు వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఉండేది. సరైన రూమ్స్ కూడా క్లీన్నెస్ కూడా లేకుండా పోయేది. ఫుడ్ కూడా అంత క్వాలిటీ ఉండకపోయేది. కానీ అయినా కూడా పేరెంట్స్ వదిలిపెట్టి వచ్చి అక్కడికి వచ్చి మేము ఆటలు, పాటలు, చదువు, పెయింటింగ్, డ్యాన్స్, సింగింగ్, స్కిట్స్ అన్నిట్లో నేను పాల్పంచుకున్నాను. ఆ గత స్మృతులు అనేవి అవి ఒక స్వీట్ మెమరీస్గా నాకు ఉన్నాయి. కానీ నేను మా పేరెంట్స్ నుంచి వచ్చి చదువుకుంటున్నప్పుడు నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. నాకు వాళ్ళు గుర్తొచ్చి ఏడవటం కానీ అలాంటిది కానీ ఎప్పుడు కూడా రాలేదు. ఎందుకంటే నాకు 5వ తరగతి నుంచి నేను డాక్టర్ని కావాలి అనే ఒక పట్టుదలని నాలో మా నాన్నగారు క్రియేట్ చేశారు. దీనికి అంతటి కారణం మా నాన్నగారు. ఆయన నాలో ఒక క్రియేట్ చేసిన ఒక మంచి ఉద్దేశాన్ని నేను దాన్ని పెంచి పోషిస్తూ కూడా కష్టపడి నేను చదువుల్లో ఉన్నాను, ఆటల్లో ఉన్నాను, పాటల్లో ఉన్నాను, డ్రామాల్లో ఉన్నాను, అన్నిట్లో పాలు పంచుకున్నాను. ఏ ఒక్కదానికో నేను స్టిక్ ఆన్ కాలేదు. చేసుకుంటూ
ముందు ఫ్యూచర్లో నేను డాక్టర్లు కావాలని ఒక పట్టుదలతో కష్టపడి చదివాను. ఎన్నో అవాంతరాలు వచ్చినాయి. ఫైనాన్షియల్గా ఇంట్లో ఫీజులు కట్టలేని పొజిషన్లో కూడా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి నాకు. అలాంటి పరిస్థితులు ఉన్నా కూడా పట్టుదలతోటి నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో నేను ఇప్పుడు ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్, గాంధీ హాస్పిటల్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అనేది చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు దీని అంతా బేసిస్ అంతా నేను నవోదయ విద్యాలయ చిలకుర్తి క్యాంప్లో నాకు ఈ బేసిక్ సపోర్ట్ అండ్ ఈ థాట్స్, ఈ కష్టపడే తత్వం, ఇలా దేన్నైనా ఎదుర్కొనే సామర్థ్యం అన్నీ కూడా నాకు నవోదయ స్కూల్లో చదివినందుకే వచ్చినాయని చెప్పుకోవడానికి నేను సగర్వంగా నేను వెనుకాడడం లేదు. సో నవోదయ విద్యాలయ చిలకుర్తి క్యాంప్ అనేది నా జీవితంలో ఒక పెద్ద మైలురాయి లాంటిది. సో మీరందరూ కూడా మీరు ఏమి కావాలనుకుంటున్నారో అనే విషయము మీకు అందరికీ క్లారిటీ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, సిన్సియారిటీ ఉండాలి, మీకున్న ఫెసిలిటీస్ని సరిగ్గా ఉపయోగించుకునేటువంటి మీకు ఆ తెలివి ఉండాలి. మీకు తెలియని విషయాలు మీ సీనియర్స్ ద్వారా కానీ పెద్దల ద్వారా కానీ తెలుసుకొని ఒక దారి, ఏ దారిలో వెళ్తే మనం సెటిల్ కావచ్చు, మనం సర్వీస్ ఓరియంటెడ్గా ఎలా వెళ్ళొచ్చు, సొసైటీలో ఏమేమి సమస్యలు ఉన్నాయి, వాటిని ఏమైనా ఎదుర్కోవడానికి మన వంతు మనం ఏం చేయొచ్చు అనేవి మన చిన్న వయసులోంచి మనం ఒక అవగాహన పెట్టుకుంటే మనం అనుకున్న స్థాయికి రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి నా నమ్మకం. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీరు ఈ నవోదయ విద్యాలయ చిలకుర్తి క్యాంప్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటు చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.